హాయ్ అండి, విశాఖపట్నం వెళ్ళాను కదా. ఆర్కే బీచ్లో మా ఆటపాటలు చూడండి. నేను మా వారు కూడా చిన్నపిల్లలు అయిపోయి కొడుకు కోడలు మనవాళ్ళతో చాలా చక్కగా గడిపాము. ఆ ఆటుపోట్లు అయితే ఎంత బాగున్నాయంటే ఆ అలలు చూస్తుంటే అక్కడే ఉండిపోయి ఆ సముద్రం యొక్క అందాలు చూడాలనిపించింది. పైనుంచి మబ్బులు, కింద నీరు భలే ఉందండి చూడడానికి. ఎంతమంది బీచ్లో గడపడం ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతో ఊపుతో వస్తాయి. వస్తున్నానంటాయి అలలు. ఒక్క నిమిషంలో వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ అలలు చూస్తూ మన చిన్నతనం అన్నీ గుర్తుకొస్తాయి. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు వెళ్ళి ఆ గట్ల మీద కూర్చొని ఆ అలల అందాలు చూస్తూ మొక్కజొన్న పొద్దు కానీ వేరుశనగ పలుకులు కానీ తింటూ ఉండేవాళ్ళం. మనవలకి చెప్పాను, గుర్రం ఎక్కండి అంటే భయం వాళ్ళకి. ఏమో అది పరిగెడుతుందేమో, పడిపోతామేమో అని. నేను మా వారు నాకు ఆ చిన్నదాన్ని అయిపోయాను అంతే. ఆ నీళ్లు చూస్తే కొంచెం భయం. అక్కడ మా మనవరు మా వారు ఆ నీళ్ళల్లో తడుస్తూ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. నేనైతే ఎక్కడైనా వీడియోలు దొరుకుతాయా అని తీస్తూ కూర్చున్నాను. చూడండి ఎంత బాగుందో సముద్రం. మీకు ఉన్నట్టే సౌండ్స్ అన్నీ పెట్టేశానండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్కే బీచ్ అందాలు చాలా బాగుంటాయి. వస్తున్నానని వస్తూ మీదకి ఆ అలలు, ఆ సముద్రం యొక్క అలలు మన కాళ్ళని తడుపుతాయి. ఆ కాళ్ళు అందులో తడుచుకుంటూ చాలా బాగుంటుంది. మొత్తం తడిపేస్తాయి. వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. మధ్యలో మామిడికాయ ముక్కలు తిన్నాం. అలాగే మురి మిక్సర్ కూడా తిన్నాం. మిరపకాయ బజ్జీలు ఏదో లైట్గా అన్నీ తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తాం. నాతో పాటు మీరు కూడా ఆర్కే బీచ్ అందాలు చూస్తారని ఈ వీడియోని ఉన్న వాయిస్ ఉంచి మళ్ళీ నా వాయిస్ని అయితే ఇస్తున్నాను. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. అసలు వాళ్ళు రావు అన్నారు. రుషికొండ బీచ్, ఈ ఆర్కే బీచ్ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సాయం సమయం అయ్యాక ఆ బీచ్లో అందాలు చూస్తే ఎంత బాగున్నాయండి. నీలి ఆకాశం అన్న పాట ఉంది చూసారా, అలాగా మొత్తం ఆ ఆకాశం అంతా కూడా నీల రంగులోకి మారిపోయి అలలు, ఆ సముద్రపు యొక్క ఆటుపోట్లు వర్ణించలేము. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఆఖరిలో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, మనం సరదాగా తీసుకున్న పిక్స్. ఈ బీచ్లో ఎక్కువసేపు ఉంటే కూడా కొంచెం తలనొప్పి కూడా వస్తుంది. ఆ నీటి బోరుకి మనకి కొంచెం తల మీద భారం పడినట్టు అనిపిస్తాయి. ఆ అలలు రావడం చూడండి ఎంత బాగా. దూరం నుంచి వస్తున్నామని మన కాళ్ళు తడుపుతున్నప్పుడు చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కూడా మనం చక్కగా కాళ్ళు తడుపుకుంటాం. ఎంతమందికి ఇలా బీచ్లో ఆడడం సరదావో కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ చక్కగా లైక్ ఇచ్చి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. లాస్ట్లో కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను చూపించాను. నచ్చాయా? మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ. ఉంటానండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.